ప్రజా ప్రతినిధులు బయట మైకుల్లో మాట్లాడడం ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో పార్లమెంట్లోనూ మాట్లాడేదానికి ఒక విలువ, ఒక రికార్డు ఉంటుంది. అంతేకాదు బయట ఎన్ని మాట్లాడినా వేరే లెక్క. కానీ అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడిన సభ్యులు ప్రశ్నలు అడిగిన ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పి తీరుతుంది. ఎందుకంటే ఈ రెండు సంస్థలు కూడా రాజ్యాంగబద్ధం. సో అందుకే పార్లమెంట్ అసెంబ్లీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. మరి అలాంటి రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీని వినియోగించుకొని ప్రజలకు సేవ చేయాలని అనేక మంది నాయకులు పోటీ పడడం తెలిసింది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఎంతో మంది ఉన్నారనేది కూడా తెలిసిందే. అయితే అలాంటి అవకాశం వచ్చి కూడా చిన్న విషయం పట్టుకొని భీష్మించుకొని కూర్చుంటే సభకు వెళ్ళకపోతే ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా వెళ్ళని వారికే నష్టం. ఎవరైతే సభకు వెళ్లకుండా ఉన్నారో వారి పార్టీకి నష్టం అని అంటున్నారు. గతంలో రెండు పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాడింది. 2 సీట్లు వచ్చాయని ఎక్కడా కేసీఆర్ ఇంట్లో కూర్చోలేదు. ఇక కేవలం 4 పార్లమెంట్ స్థానాలతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ నేడు దేశాన్ని ఏలుతుంది. సో ప్రతి ఒక్క విషయం ప్రజలు అన్ని గమనిస్తారు. కానీ వైసీపీ విషయానికి వస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ సభను బాయ్కాట్ చేయడం సహజంగా మారిపోయింది. తమకు సీఎం తర్వాత స్థాయి కావాలని, సీఎంకు ఎంత సమయం సభలో మాట్లాడే అవకాశం ఇస్తారో మాకు కూడా అంతే సమయం ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సభకు వెళ్లకుండా భీష్మించుకున్నారు. అయితే అది ఆయనకు జరిగే నష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. అడపాదడప మీడియా మీటింగ్లకు పరిమితం అవుతున్నారు. కానీ ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీ వ్యవహారాన్ని కూడా గమనిస్తున్నారు. ప్రజల తరపున ఎన్నైనా బయట మాట్లాడొచ్చు, ఎన్ని రకాలుగా అయినా మద్దతు తెలపచ్చు. కానీ సభ అంటూ జరుగుతున్నప్పుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా జగన్కు, ఆయన పార్టీ సభ్యులకు కూడా ఉంటుంది. కానీ జగన్ తాను వెళ్లకుండా తన వారిని కూడా కట్టడి చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు తనకు శోభిస్తాయని అంచనా వేసుకుని ఉంటారు. కానీ ఇది సరికాదన్నది పరిశీలకులు చెప్తున్నమాట. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్తే తమను ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు సభకు వెళ్లారు. చివరకు తన కుటుంబ సభ్యులను సభలో అవమానించారని పేర్కొంటూ ఆయన సభను బాయ్కాట్ చేసిన తన సభ్యులు 22 మందిని పంపించారు. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న జగన్ తాను వెళ్లకపోగా ఇతర ఎమ్మెల్యేలు 10 మందిని కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారి, దీనివల్ల వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ట పోగొట్టుకోవడంతో పాటు ప్రజల్లో ఉన్న గౌరవాన్ని కోల్పోతారని అంటున్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. తమ తరపున గలం వినిపిస్తారని ఆశలు పెట్టుకుంటారు. తమ సమస్యలు సభలో ప్రస్తావిస్తారని అనుకుంటారు. కానీ ఇవన్నీ మర్చిపోయిన జగన్ తన మంకు పట్టుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప వాస్తవాలను గ్రహించలేకపోతున్నారని సొంత పార్టీలోనూ చర్చ సాగుతుంది. ఏదేమైనా సభకు ఆయన హాజరైతే ఎంతో కొంత సమయం అయితే ఇవ్వకుండా ఉండరు కదా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అంతా ప్రజలు గమనిస్తారు కదా అని చిన్న ఆలోచన జగన్ మిస్ అవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.